నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అన్ని రకాల అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నది. ఈ క్రమంలోనే భూసేకరణకు శ్రీకారం చుట్టింది. అయితే కొందరు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా ఇక్కడ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే చర్చ జరుగుతుంది. లేని భూమికి పరిహారం పొందేందుకు కొందరు వ్యూహాచరణ చేస్తుండగా వీరికి అధికారుల సహకారం అందుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆర్ఎస్ఆర్ను సరిచేయకుండానే సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లో భూ నష్టపరిహారం అందించే లిస్టు తయారు చేయడం, బ్రిడ్జ్ నోటిఫికేషన్లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని స్థానిక ప్రజలు కలిసి రెవెన్యూ అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లారు. ప్రజ్ఞాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 358లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 1992 నుంచి 2005 వరకు ఉన్న ప్రభుత్వ రికార్డుల్లో ఈ భూమి విస్తీర్ణం క్రమంగా మారుతూ వచ్చిన పద్ధతి అనుమానాస్పదంగా ఉంది. 1992 నుంచి 93లో ఈ భూమి విస్తీర్ణం 27.11 ఎకరాలు కాగా 2000 నుంచి 2001లో ఏ ఆధారాలు లేకుండానే 32.03 ఎకరాలకు పెరిగింది. 2005 నుంచి 2006లో 5 కొత్త వారిని అక్రమంగా నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి ఈ భూమిలో విస్తీర్ణ మార్పులు అనేక సార్లు జరిగినా వాటికి సరైన ఆధారాలు లేకపోవడం, కొందరికి పట్టదారు హక్కులు జారీ చేయడం ఆరంభమైంది. ఈ తేడాలు లేకుండా ఇప్పటికీ ధరణి పోర్టల్లో కొనసాగుతున్నాయి. పాత వాహిని ఆధారంగా ఉన్న అసలైన భూస్వాములు తమ హక్కులను కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. ఇందులో సీలింగ్, సర్ప్లస్ భూములు కూడా అక్రమంగా ఇతరుల పేరిట నమోదయ్యాయని, నకిలీ పట్టదారు పాసు పుస్తకాలు సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా ఈ అక్రమాలను తహసీల్దార్, ఆర్టీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భూసేకరణ వ్యవహారంలో అసలు భూమి కలిగిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారు వహని, సెత్వార్ పాత రికార్డులో ఉన్నప్పటికీ నకిలీ రికార్డులో చేర్చి వారి పేర్లే 3D నోటిఫికేషన్లో వచ్చాయి. చట్టబద్ధంగా రైతులు ఎదురు చూస్తున్న పరిహారం ఇప్పుడు అక్రమ ఎంట్రీల కారణంగా వారి చేతులకు రాకుండా పోతుంది. కొంతమంది తప్పుడు ఆధారాలతో రెవెన్యూ అధికారుల సహకారంతో రికార్డుల్లోకి ఎక్కి ఇప్పుడు పరిహారం పొందేందుకు అర్హులుగా మారారు. ఈ పరిస్థితిలో అసలైన భూస్వాములపై తీవ్ర అన్యాయం జరుగుతుందని గ్రామస్తులు చెబుతున్నట్లుగా 2005 నుంచి ఇప్పటి వరకు ఎవరు ఏ విధంగా రికార్డులోకి ఎక్కారో స్పష్టత ఉండాలి. ప్రభుత్వ భూసేకరణ ప్రక్రియలో ఇలా అక్రమాలు జరిగితే నష్టపోయేవారు భవిష్యత్తు తరాలు అవుతారు. ఇక అందువల్ల ప్రతి సర్వే నెంబర్పై నిష్పక్షంగా మళ్లీ సర్వే నిర్వహించాలి. ఆధారాలు లేని ఎంట్రీలను తొలగించి నిజమైన భూస్వాములకే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రహదారుల విస్తరణ కొందరు అక్రమార్కులకు సాక్షుల పంటలు పండిస్తుందని చెప్పవచ్చు. రీజనల్ రింగ్ రోడ్లకు సంబంధించిన వ్యవహారంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనేక ప్రాంతాల్లో రహదారుల విస్తరణకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే అవసరమైన అనుమతులు మొత్తం కూడా తీసుకునే క్రమంలోనే కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తుంది. అయితే ఇందులో భాగంగానే ఆ భూసేకరణ పనులు కూడా వేగవంతం చేసింది. దీనినే అదనంగా ఆసరాగా చేసుకున్న కొంతమంది అవకాశంగా తీసుకొని
ప్రభుత్వం నుండి డబ్బు రాబట్టేందుకు పలు మార్గాలను అనుసరిస్తున్నట్టుగా కూడా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ ప్రాంతంలో ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భూమి లేని వారికి కూడా అంటే ఆ నష్టపరిహార జాబితాలో లిస్టులు పేర్లు ఉండటం పట్ల ఆ గ్రామ ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తిని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా పట్టించుకోవడం లేదంటే అధికారుల హస్తం కూడా ఇందులో ఉన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజ్ఞాపూర్ ప్రాంతంలోని 358 సర్వే నెంబర్ సంబంధించిన ల్యాండ్ వ్యవహారంలో మాత్రం అక్రమార్కుల చేతివాట భారీగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వాస్తవంగా భూమి లేనప్పటికీ కూడా నకిలీ పహనీలు సృష్టించుకొని ఈ భూసేకరణ సమయంలో అధికారులకు లిస్ట్ ఇచ్చి వారి పేర్లను జాబితాలో తెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్న విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితులు. అంటే పొలిటికల్ సపోర్ట్ తో పాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో ఇది సాధ్యమవుతున్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగానికి ఇది ఒక మార్గంగా కూడా ఏర్పడిందని ప్రధానంగా భావించవచ్చు. ఏదైతే రహదారుల విస్తరణ సంబంధించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే విషయంలో స్పష్టత అంటే నిర్దిష్టమైన సర్వే చేయకపోవడం కారణం కాగా, మరోవైపు అక్రమార్కుల మాటలకు కట్టుబడి వారి ప్రలోభాలకు లోబడి కూడా కొంత నష్టం జరిగే పరిస్థితి తీసుకొచ్చుతో కూడా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఆ ప్రజ్ఞాపూర్ ప్రాంతంలో 358 సర్వే నెంబర్ సంబంధించిన భూ అక్రమాలకు సంబంధించి నకిలీ జాబితాకు సంబంధించి గ్రామస్తులు ఏదైతే ఫిర్యాదు చేశారో దానిపై ఉన్నతాధికారులు స్పందించకపోవటం పట్ల కూడా అనేక అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోసారి భూ రీసర్వే నిర్వహించాలని కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక ప్రజ్ఞాపూర్వలే కాకుండా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ఈ నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారుల విస్తరణకు సంబంధించిన అంశాలన్నింటిలో కూడా ఈ తరహా విధానాలనే అక్రమార్కులు అవలంబిస్తుండటం పట్ల ప్రజాధనం వృధా పోయే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపించే పరిస్థితి కనబడతా ఉంది. రహదారుల విస్తరణ ఎంతైతే అవసరమో అదే క్రమంలో ప్రభుత్వ ధనాన్ని అంటే ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వ శాఖల అధికారులపై ఉందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన వ్యవహారంపై మాత్రం ఉన్నతాధికారులు నిర్దిష్టమైన చర్యలు తీసుకొని ల్యాండ్ సర్వేను సక్రమంగా నిర్వహించి ఏదైతే బాధిత రైతులు కానీ ప్రజలు కానీ భూములు కోల్పోయే వారికి సంబంధించిన వ్యవహారంలో మాత్రం నిర్దిష్టమైన విచారణ నిర్వహించి అవసరమైన పూర్తి స్థాయి ఆధారాలు ఉన్న వారికి ఆ జాబితాలో లిస్ట్ లో చేర్చి వారికి నష్టపరిహారం అందింపచేయాలనే ఒక బలమైన వాదనను కూడా ఉన్నతాధికారులు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అనేక మంది కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రాజేంద్ర చెప్పండి, అసలు భూమి కలిగిన వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు దీనిపై? ఇప్పటికంటే ఒక ప్రజ్ఞాపూర్ ప్రాంతంలో సంబంధించిన అంటే ఎప్పుడో గత 40-50 ఏళ్ల క్రితం సంబంధించి భూములు ఉన్నవారు అప్పుడు మాన్యువల్ సిస్టమ్ ఉండే రెవెన్యూ శాఖలో మాన్యువల్ సిస్టమ్ లో కొంతమంది పేర్లు ఉండడం, మరికొంతమంది పేర్లు మార్పులు జరగడం, మరికొంతమంది చనిపోవడం, ఇలా రకరకాలుగా కారణాలు మార్పులు జరిగిన నేపథ్యం జరిగింది. అయితే ఏదైతే రెవెన్యూ రికార్డులు వాటన్నిటిని కూడా ఈ కంప్యూటరైజ్ చేసిన తర్వాత ఆ భూముల వ్యవహారాల లెక్కలు కూడా కంప్యూటరైజ్ జరగాల్సి ఉండేది. వాటిని కంప్యూటరైజ్ జరిగాయా లేదా అనే విషయాన్ని మాత్రం ఆ సంబంధిత రైతులు కానీ ఆ భూములకు సంబంధించిన యజమానులు కానీ చూసుకోకపోవటం వలన ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ప్రస్తుతం కంప్యూటర్ జరిగిన భూముల వ్యవహారం లెక్కలు మొత్తం కూడా ఆ ఈసీ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే అవసరం వెసులుబాటు కూడా ఉంది. భూ యజమానులు ఆ విషయాలపై దృష్టి పెట్టకపోవడం, తమ భూమి తమ పేరు మీద ఉందనే ఒక ఉద్దేశంతో ఆ దశాబ్దాల కాలం గడుపుతున్నారు. ఇటువంటి ఇది రహదారుల విస్తరణ సమయంలో నష్టపరిహారం ఇచ్చే క్రమంలో మాత్రం వారికి భూమి లేదని కోల్పోయామనే ఒక విషయాలు బయటికి రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ఏదైనా రహదారుల విస్తరణ సమయంలో మాత్రం ప్రభుత్వ శాఖల అధికారులు నిర్దిష్టమైన అంటే సమాచారాన్ని ఆ భూ యజమానులకు తెలియజేయడంతో పాటు సర్వే కూడా సమగ్రంగా నిర్వహించి వాస్తవంగా ఎవరి భూములైతే కోల్పోతున్నారో వారికి సంబంధించిన యజమానుల నష్టపరిహారానికి సంబంధించిన జాబితాలు కూడా సిద్ధం చేసి గ్రామ సభల ద్వారా వారికి సమాచారాన్ని చేరవేసి ఆ తర్వాత నష్టపరిహారం అందించాలనే ప్రభుత్వ నిబంధనను పూర్తిగా విస్మరిస్తున్న విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ప్రజ్ఞాపూర్ లో మాత్రం ప్రస్తుతం 358 సర్వే నెంబర్ సంబంధించిన భూముల వ్యవహారంపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తక్షణంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా
నష్టపరిహారం మాత్రం అనర్హులకు అందే అవకాశాలు ఉంటాయని ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర.